ఆలూరు నియోజకవర్గం హోలగుంద మండలం ఎల్లార్తిబోయ మల్లికార్జున ఆలూరు అతిథి గృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. విలేకరులతో మాట్లాడుతూ గతంలో 20 ఏళ్లు టీడీపీలో ఎల్దార్తి గ్రామ సర్పంచ్ ప్రజా సేవకుడిగా ప్రజలకి సేవలు అందించాను. టీడీపీ అధిష్టానానికి నా అభ్యర్థనని విన్నవించాను. టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు సానుకూలంగా స్పందించారని తెలిపారు. తెలుగుదేశం ఆలూరు అసెంబ్లీ సీటు మరియు కర్నూలు పార్లమెంటు స్థానాన్ని వాల్మీకి సామాజిక వర్గానికి ఇచ్చే ఆలోచనలో ఉందని తెలిపారు. ఆలూరు నియోజకవర్గ ప్రజలు టీడీపీ నుండి అవకాశం వస్తే అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎల్తాతి మల్లికార్జున సోదరుడు అర్జున్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. నేను ఎల్ఆర్తి పి మల్లికార్జున. గత 20 సంవత్సరం నుంచి ఈ టీడీపీ తరఫున పోరాడుతూ వచ్చాను. అదేవిధంగా 2013లో సర్పంచ్గా గెలిచినాము. అదేవిధంగా జడ్పీటీసీగా పోటీ చేశాము. అంతేకాకుండా మొన్న సేవా కార్యక్రమాలు ఎన్నో ఆలూరు తాలూకా ప్రజలకి, మన ఎక్కడ వీర ప్రజలకైతేనేమి, దాన సంస్కారాలకైతేనేమి ఎన్నో కార్యక్రమం చేస్తూ వచ్చాను. అదేవిధంగా మన టీడీపీ పార్టీ మన ఆలూరు నియోజకవర్గం నుంచి వాల్మీకి టికెట్ కేటాయించాలా అని అధిష్టానం నిర్ణయం చేసింది. అందు భాగంగా నేను రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారిని కలవడం జరిగింది. అదేవిధంగా బీది రవిచంద్ర యాదవ్ని కలవడం జరిగింది. అదేవిధంగా సోమశెట్టి గారిని కలవడం జరిగింది. అదేవిధంగా బీటీ నాయుడు గారిని కలిసి ఆలూరు టికెట్ నాకు ఇవ్వాలని అడగడం జరిగింది. వారందరూ కలిసి సానుకూలంగా నాకు స్పందించి, నీవు ఆలూరు తాలూకాలో ఇంకా మిగతా గ్రామస్తులుగా ప్రజలు కానీ వాళ్ళతో కలిసి కలసాలని చెప్పడం జరిగింది. నాకు ఎమ్మెల్యే ఆలూరు తాలూకా టీడీపీ తరఫు నుంచి ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆయన ఇర్పక్షి గారిని 30,000 మెజార్టీతో ఓడించడం జరుగుతుంది. అదేవిధంగా 25 సంవత్సరాల నుంచి టీడీపీ పార్టీ నుంచి మన వాల్మీకి ఎప్పుడు టికెట్ ఇవ్వలేదు, ఆలూరులో గెలవలేదు. అదేవిధంగా ఆలూరు తాలూకా నాకు టికెట్ ఇస్తే 30,000 మెజార్టీతో నేను గెలుస్తానని చంద్రబాబుకి మొదటి గిఫ్ట్గా ఆలూరు తాలూకా నుంచి నేను ఇస్తానని ఈ సభాముఖంగా నేను చెప్పడం జరుగుతుంది. నాకు కాక వేరే వాళ్ళకైనా అధిష్టానం మన పార్టీ టీడీపీ పార్టీ తరఫు నుంచి ఇస్తే నేను వాళ్ళకి కృషి చేసి అత్యధిక మెజార్టీగా గెలిపించి చంద్రబాబు నాయుడు సార్కి గిఫ్ట్గా